కేశవ్. ఏం అర్థం కాలేదు నీకు ఇంకా? మీరు వందనాలు చెప్పండి. యేసయ్యా నీ వందనాలు ప్రభా, నీ ప్రేమను బట్టి మీకు వందనాలు యేసయ్యా, నీ జాలిని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా, మే 25 నుంచి ఏప్రిల్ 25 నుంచి మే 4 వరకు మమ్మల్ని నడిపించారు తండ్రి. ఈ 40 రోజుల కోర్స్ నీ పిల్లలకు బహు ఆశీర్వాదకరంగా మార్చారు తండ్రి. మాకు మంచి జ్ఞానం ఇచ్చారు, తెలివిచ్చారు, వివేచన ఇచ్చారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. నీ పిల్లలందరినీ డైలీ క్షేమంగా ఇక్కడ తీసుకుని వచ్చారు. నీ వాక్యాన్ని బోధించారు. దేవాని శక్తిని ప్రభా నీ పిల్లలకు అందించారు. అందుని బట్టి మీకు మరలా నేను స్తుతిస్తున్నాం తండ్రి ప్రభా. మా స్తుతులు మీరు ఆశీర్వాదంగా వచ్చి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు జరగబోయే ప్రోగ్రాం అంతటి మీద నీ కనుదృష్టి నిలుచును గాక. నీ సహాయం సమృద్ధిగా మాకు దొరుకును గాక. ప్రతి విధమైన సాతానిక ఆధిపత్యమును యేసు క్రీస్తు నామములో మా పాదముల కిందకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నేను స్తుతిస్తుండగా మా స్తుతుల ద్వారా నీవు సంపూర్ణమైన జ్ఞానం ఇంకా మాకు బయలుపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హలో చిక్ బాబీ చిక్. హల్లెలూయా. ఓకే రైట్, నిలబడండి. హలో, ఎంతమంది రెడీ ఉన్నారు? వస్తుంది అక్కడ ఆన్ చేయి, అది ఆన్ చేయి, వచ్చేస్తుంది. నన్ను విజయ్ ఆ మైక్ రాట్లేదు అని చూడు సార్. హాలు వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అందరూ రెడీ, 1 2 3 స్టార్ట్. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. రిపీట్. ఓ వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. ఎవరో చెప్పాల 40 రోజులు దేవుడు చుట్టూ దేవుడు కాపలా ఉంటే కనీసం వందనాలు కూడా చెప్పరా నాన్న? ఏంటన్నా సరే వదిలేసాను, తర్వాత చూద్దాం, వదిలేసి. హలో వందనాలు వందనాలయ్యా, శతకోటి. అమ్మాయి కావాలి, బాబీ కావాలి. స్తోత్రాలయ్యా. చూడు ఒకసారి.
శతకోటి స్తోత్రాలయ. మళ్ళీ చెప్పాలి. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ నాన్న గేమ్ తగ్గించు, పైన పైన లైట్. ఓకే రైట్, కొంచెం తగ్గించాలి. కింద పెంచు. రైట్, 1 2 3 స్టార్ట్. పోషించినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా.
చాలి నాపై చూపించినందు ఓట్లాది ఓట్లాలయ్యా. నీ ప్రేమ నాపై చూపించినందు వేలాది వందనాలయ్యా. నీ చాలి నాపై చూపించినందు ఓట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు అందరూ పడాలి, వందనాలు పడేసాయి. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా, 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా, వందనాలయ్యా, నీ అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలోన. పడాలి. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలోన. అభిషేకం నా తలపైన, ఆరాధన నీకే నా యేసు, ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసునాలోన.
హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 2 చేతులు పైకెత్తండి, అలాగే 2 చేతులు పైకెత్తండి. నేను కొద్ది నిమిషాలు దేవుని వందనాలు చెప్తా. మీరు అలాగే మీ హృదయంలో దేవుని గురించి 10 నిమిషాలు దేవునికి వందనాలు చెప్పండి. మీరు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు మీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. మీకు చెప్పే మీరెవరు మీకు చెప్పాను నేను. ప్రార్థన చేయండి, మోకరించండి. మళ్ళీ నిలబడి నిలబడి చెప్తాను దేవుని వందనాలు. నిలబడి ఒక్క నిమిషం నిలబడి, ఒక 2 minutes టైం తీసుకోండి. మీరు ఇప్పుడు చెప్పే దేవునికి వందనాలు మీ జీవితంలో రానున్న రోజులు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో మీరు నిలబడతారు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి అందరూ, ఆమేన్ చెప్పండి. నేను ఇప్పుడు దాకా ఒక టీచర్గా లేను, ఇప్పుడు నేను ఒక సేవకుడిగా మాట్లాడుతాను మీ మీద. ఈ రోజున మీకు సేవకుడిని, ఓకేనా? టీచర్ని కాదు. హలో గురుగారు లేకండి. ఇప్పుడు మీ మీద నేను ప్రవచిస్తున్నాను. నేను ఎవరినో నాకు తెలుసు. నేను మీ మీద ప్రవచిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. నేను దేవునికి వందనాలు చెప్తున్నా ఫస్ట్. ఆ తర్వాత నేను మీ మీద కొన్ని నిమిషాలు ప్రవచిస్తాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఓ హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా. నా క్రియలు కాదు నీ కృపాయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తారపరు నీకిచ్చిన చాలవయ్యా. నీ జీవితాన్ని నాకిచ్చిన నీకేల స్తోత్రమయ్యా. వింటున్నది ఓకే రైట్. అలాగే మీరు దేవుని ఆరాధిస్తూ ఉండండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. బాబు నువ్వు కూడా పాడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. ఓ యేసయ్యా వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మానుకోండి. మీరు అలాగే ఉండొచ్చు, పైకి ఎత్తండి. మీరు అలా నిలబడిన పర్లా నాకు. కళ్ళు మూసుకోవాలి. దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి. కళ్ళు మూసుకో, దేవుని వైపు చూడండి. నతలియా కళ్ళు మూసుకో. యేసయ్యా నా క్రియలు కాదు నీ కృపాది దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన
చాలవయ్యా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా పాడాలి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. నా నీతి నీవే, నా జాతి నీవే, నా ప్రాణమా యేసయ్యా. నా క్రియలు కాదు, నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తారములో నీకిచ్చిన చాలవయ్యా. నీ జీవితాన్ని నాకిచ్చినావు, నీకేల స్తోత్రమయ్యా. చివరిసారిగా హల్లెలూయా 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 పాడాలి. హల్లెలూయా అందరూ పాడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప మాత్రమే మా ప్రభు, కేవలం నీ కృప మాత్రమే. మరి అది కాదు ప్రభు, మా క్రియలు కాదు, మా జ్ఞానము కాదు దేవా, మాకేది కాదు నేను, అసలు మాలో ఉన్నది ఏది కాదు ప్రభు, కేవలము నీ కృప మాత్రమే. మేము ఇక్కడ నిలబడి ఉన్నాం తండ్రి, అందరి బట్టి మీకు వందనాలు. థాంక్యూ జీసస్. మేము ఇచ్చే తర్పిది కానీ నీవిచ్చిందే ప్రభు, మేము ఇచ్చే వాక్య జ్ఞానమే కానీ నీవిచ్చిందే. మేము సపరేట్గా ఏమి మాట్లాడలేదు ప్రభు, నీ జ్ఞానాన్ని పిల్లలకు బోధించాం తండ్రి ప్రభు. ఈరోజు ఉదయకాల సంఘం ఈ 40 రోజులు మీరు కాపాడారు తండ్రి, మీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను తండ్రి ప్రభు, నీకు థ్యాంక్స్ చెప్తున్నాం యేసయ్య. నీ పిల్లలందరినీ ప్రతిరోజు తీసుకుని వచ్చారు, మంచి ఇదిగో ప్రభు సంగీతాన్ని మీరు నేర్పించారు, పాటలు నేర్పించారు, వాక్యం ఇచ్చారు.
ఆయన వాక్య పరిచయంలో నీకు పిల్లలకు జ్ఞానం ఇచ్చారు తండ్రి. వారు ప్రభా తొట్టిల్లు పడకుండా వారు కాపాడబట్టడానికి వారు ఎవరో తెలుసుకున్నారు తండ్రి. ప్రభా నీ జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు. నీకు ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను ప్రభా. నేను ఎవరి సన్నిధిలో నుంచి నిలబడి ఉన్నాను ప్రభా. ఆ సన్నిధిలో నుంచి ఇప్పుడు నేను వీరి జీవితంలో ప్రవచిస్తున్నాను ప్రభా. అందరూ ఆమె చెప్పు. నేను ప్రవచించినప్పుడు యేసయ్య మీకు వందనాలు ప్రభా. అయ్యా ఇది ఎక్కడైతే ప్రభు వాయిద్యములు వాయించడానికి ప్రభు నిలబడుతున్నారు దేవా. అయ్యా వారు ప్రే చేయడానికి సిద్ధపడుతుండగా వారు వాయించడానికి ప్రభా ఆ వాయిద్యము చేతులు పట్టుకుని ప్రభా వారు వాయించడానికి ప్రిపేర్ అవుతుండగానే ప్రభా పరిశుద్ధాత్మ ఇదిగో వాయించినప్పుడు వచ్చి వాయించుండగా దేవుని ఆత్మ వారి మీదకి దిగినని మాట్లాడినట్లు ప్రభా. అయ్యా మీరు వాయించబోతున్నారు, ఎక్కడైతే వాయిస్తున్నారో ఆ ప్రాంతంలో నీ ఆత్మ అల్లాడును గాక, నీ ఆత్మ మూవగును గాక, కార్యములు జరుగును గాక. మైటీ నేమ్ ఆఫ్ జీసస్ దేవా ఈ కార్యము మీరు చూచుకునే గాక, గొప్ప సాక్షులు పట్టుకుని వచ్చుకునే గాక. ఇంకా ముందున్న జ్ఞానం ప్రభా త్వరగా వీరికి నేర్పించి నీ నామము కొరకు వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేనేం నేర్చుకున్నాను చెప్పండి. నేను ఎంతమంది వచ్చాను మార్నింగ్ సర్వీస్లో? మంచి విషయాలు నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నావమ్మా అభినవ్? త్వరగా చెప్పాలి. సామ్యులు అండి, సామ్యులు కన్యా నాకు వెంటనే రెస్పాండ్ అవుతాడు. చెప్పమ్మా నేనేం నేర్చుకున్నావు? జెస్సీ అమ్మా దైవముల యొక్క భద్రత గురించి చెప్పలా నేను. దైవ లక్షణములు మనలో ఏర్పడాలి అని అంటే మనం ఏం చేయాలని చెప్పాను. ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకున్నా మీకు ఎవరిని చూపించా? పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఒక వ్యక్తిలో పనిచేసింది, ఆయన ఒక దైవంగా మార్చబడ్డాడు. ఎవరినానా? యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడాడు. వినా జాతర హలో నన్ను రికార్డ్ అవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్న చాలామంది రాలేదు కాబట్టి జస్ట్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సంపూర్ణమైన మానవుడా, సంపూర్ణమైన దేవుని కుమారుడా? మీరు చెప్పాలి, చెప్పండి అమ్మ చెప్పరా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైన మానవుడా, సంపూర్ణమైన దేవుని కుమారుడా? క్లారిటీగా చెప్పాలి. మరి ఆయన దేవుడుగా అయ్యా కరెక్టే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దైవ కుమారుడుగా ఎలా నిరూపించబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బాప్తిస్ము తీసుకున్న తర్వాత ఆయన మీదకి ఎవరు వచ్చారు? పావురము వలె వచ్చింది ఆత్మ ఆయన మీదకి. ఎవరు వచ్చారు ఆయన మీదకి? ఆ పరిశుద్ధాత్మను పట్టుకుని ఆయన 40 రోజులు ఎక్కడికి వెళ్ళాడు? ఎన్ని రోజులు? 40. అప్పుడు ఏమైంది? ఆ పరిశుద్ధాత్మలో ఆయన బలాన్ని పొందుకుని అప్పుడు బయటకు వచ్చి ఎవరు తాట తీశాడు? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు పరిపూర్ణమైన మానవుడిగా మార్చబడటానికి ఎవరు సహాయం చేశారు ఆయనకి? ఇప్పుడు మీలో ఎవరున్నారని చెప్పా? ఇప్పుడు మీరు ఆ పరిశుద్ధాత్మని మీరు కూడా వాడుకుంటే మీరేమవుతారు? ఇప్పుడు మీరెవరు? మళ్ళీ ఎవరైనా అంటారా నేను కుక్కనని? ప్రార్థన చేసేటప్పుడు చాలామంది చేస్తారు అట్లా. ఏమని? ప్రభువా నేను పాపినయ్యా, నీకు తెలవదు, నీకేం తెలుసు నా బతుకు. నేను కుక్కనయ్యా, నేను పందినయ్యా, నీకేం తెలుసు, ఎన్నిసార్లు డోర్లేరు దాంట్లో. తప్పు, అలా మాట్లాడకూడదు. మీరు ఎవరు? మీరు మీ లోపల ఎవరున్నారు? ఓకేనా? ఫస్ట్ నుంచి ఎన్ని సిరీస్లు చెప్పాను నేను ఇప్పటికి? చెప్పండి. 1 ఎన్ని చెప్పా? ఫస్ట్ సిరీస్ ఏంటి? ప్రారంభంలో చెప్పిన సిరీస్ ఏంటి? శృంగధ్వనిలో ఉన్నటువంటి శక్తి. అంటే మనం కీబోర్డు ప్లే చేస్తున్నప్పుడు దానిలో నుంచి ఏమొస్తుందని చెప్పా? దేవుని ఆత్మ
మూవ్ అవుద్దని చెప్పా. కొంతమంది మన పితరుల భక్తులు దావీదు, గిద్యోను, ఇంకెవరు బారాకు, ఇలా కొంతమంది వాళ్ళు వాయిద్యమును వాయిస్తున్న సమయంలో ఏమైంది? దేవుని ఆత్మ ఎప్పుడు అంటే ఇప్పుడు మీకు ఎందుకు నేను చెప్పాను దాన్ని, మీరు రాబోతున్న దినాల్లో మీరు ప్రవచనాత్మకమైన ఒక ప్లేయర్గా మీరు మార్చబడాలి. కాబట్టి దేవుడు మీకు ఆ వార్తను అందించాడు. అదేనా చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పామ్మా? దేవదూతలు ఏం చేస్తారని చెప్పాను మిమ్మల్ని. పాదాలకి ఎంత కాపుదల? దేవదూతల కాపుదల. ఇదిగో ఈ కాలు గోటికి రాయి కూడా తగలకూడదని చెప్పాను. చెప్పాను 91వ కీర్తన చెప్పాను, విన్నారుగా? ఎలా ఎవరు కాపాడతారు మళ్ళీ? అట్లా ఆ దేవదూతల గురించి మాట్లాడే మీతో. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ప్రార్థన యొక్క శక్తి. ప్రార్థించకపోతే ఏమవుతుందని చెప్పాను నేను. అయ్యో, ప్రాముఖ్యమైన పాయింట్ చెప్పాలి నాకు. ప్రాముఖ్యమైన పాయింట్ రేస్ చేయండి అమ్మా. సృష్టి నీకు నువ్వెవరో తెలుసుకుంటా చెప్పాను. నువ్వెవరు అన్న దాంట్లో చెప్పాను. మంచి పాయింట్ చెప్పాను అమ్మా, మర్చిపోయారా? ప్రార్థించకపోతే ఏమవుద్ది? ప్రమాదమే. ఎలా ప్రమాదం? ఇప్పుడు చెప్పండి, అర్థం కదా. పరలోకంలో ఉంటుంది, భూమిలాగే ఉంటుంది. భూమికి పరలోకానికి కనెక్షను ఉండదు. ఒకవేళ నువ్వు ప్రార్థించేవనుకో, ఈ పరలోకం అలా వచ్చి ఈ భూమి అలా వెళ్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? చెప్పండి. పరలోక భూమి ఇలా తిరగబడితే నీకేమైనా ప్రాబ్లమా అమ్మా? అప్పుడేమవుద్ది? పరలోక ఆనందము భూమి మీద. ప్రార్థన అంత ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని దేవుడు ఏం చెప్పాడు శిష్యులకి? అయ్యా, మాకు ప్రార్థించడం నేర్పు ప్రభువా అని అనగానే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య అయ్యో నేర్పుతారా నీ ప్రార్థన అని చెప్పి ఏం చెప్పాడు? ఫస్ట్ ప్రార్థన, తండ్రి నీ చిత్తము. అర్థమైందా? ప్రార్థన యొక్క శక్తి అర్థమైందా? ఇంకా ప్రార్థన చేయడం మీరు ప్రారంభించలేదనుకుంటా. అభిషేకాన్ని పేరు పెట్టుకున్నావు. అదవుతుందా? ఏం చేస్తుందో ప్రార్థన ఇప్పుడు చెప్పండి. మీరు ప్రార్థిస్తే ఏమవుతుంది చెప్పండి. ఏంటమ్మా ఇది? చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు. పరలోకంలాగా ఉండిపోతే భూమిలాగా ఉండిపోతే భూమి ఎండిపోవచ్చు, హత్య జరగవచ్చు, మానభంగం జరగవచ్చు, నాశనం జరగవచ్చు, ప్రమాదాలు జరగవచ్చు, అనారోగ్యాలు రావచ్చు, ఏవైనా రావచ్చు. అదే ఆ పరలోకాన్ని నువ్వు భూమి మీద దింపుకున్నావు అనుకో, ఆ పరలోక ఆనందం భూమి మీదకి వస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? నీ ఇంట్లోకి వస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? మరే ప్రార్థించకపోతే ఏం జరుగుతుంది? పరలోకం కదలదు, నీ ఇంట్లోకి రాదు. పరలోకంలో ఏముందని చెప్పా? ప్రకటన గ్రంథంలో చూపించారు. దుఃఖమైనను, ఏడుపైనను, మరణమైనను, వేదన అయినను, కన్నీరైనను, ఇక ఏముండవు అసలు అక్కడ పరలోకంలో ఏముంటుంది? అక్కడ చెప్పా ఆరాధన మాత్రమే ఉంటుంది. ఏముంటుంది? ఆరాధన మాత్రమే ఉంటుందని చెప్పా. ఇప్పుడు ఆ పరలోకపు ఆనందాన్ని భూమి మీద తెచ్చుకుంటే నీకు ఏమైనా ప్రాబ్లమా? మరి ప్రార్థించకపోతే వస్తుందా? రాదు. కనుక ప్రార్థన ఎందుకు మీరు నిర్లక్ష్య స్వభావం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వరకు ప్రార్థించాలని చెప్పారా చేసి? ప్రార్థనకు ఆరంభం ఉందా? చెప్పా. నోట్లో తీసి పారేసింది. త్వరగా నువ్వే డిస్టర్బ్ చేయకూడదు. మధ్యలో పరిశుద్ధాత్మ మాట్లాడకూడదు. ఎవరు మూసేయాలి. చెప్పరా, ప్రార్థనకు ప్రారంభం ఉందా? ముగింపు ఉందా? ఎప్పుడు? మీరు ఏమన్నారంటే, అయ్యగారు ఆ పోలికలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ముగింపు ఉందండి అని చెప్పండి. ఏ పోలికలోకి రా జెస్సీ? ఉందా? మనకు ఇప్పుడు ఆప్షన్ ఉందా? ఆదాము పోలికలోనికి వెళ్ళిపోయే ఆప్షన్ మనకు ఉందా? ఏం చూపించా రెఫరెన్స్ మీకు? రోమాపత్రిక 8:19 ప్రకారం చూపించా మీకు. నేను ఏం చూపించా? దేవుని కుమారులు పొందబోవు మహిమ కలిగిన స్వాతంత్ర్యం పొందుటకు ఎవరు ఎదురు చూస్తున్నారమ్మా? నేను చెప్పా. మీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారని చెప్పా నిన్న. సృష్టి. మరొకసారి చదువు మాట, మరొకసారి చదువు మాట చదువు. మీకోసం ఎవరు? మీ అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారా? లేకపోతే మీ తమ్ముడు, మీ పెద్దనాన్న, మీ మాయ, మీ పెద్దనాన్న, మీ పెద్ద వీళ్ళు ఎదురు చూస్తున్నారు? ఒకసారి చూడండి ఒకసారి.
నేను అందుకే అందరూ రమ్మన్నా, నేను ఆరాధన టయానికి త్వర చేసి రోమపత్రిక లేదా మేడంగా చూస్తున్నారు వినండి. 8:18 రోమపత్రిక 8:18 రాసుకోండి. 8:19 8:19 అంట, రాసుకోండి. చదవండి మేడం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరి కోసం ఉంటామా అమ్మ? ఎవరి కోసం? ఎవరమ్మా? బాబు గారు, లిఖిత్ గారు, ఎవరి కోసం అయ్యా? దేవుని పిల్లలు. ఎత్తాడు నేను దేవుని కుమారులు. నేనేమని చెప్పా? మీరు ఎవరని చెప్పా? కుక్క, పంద, పిల్ల, కూత? ఎవరమ్మా మీరు? అమ్మా తెలుగులో ఏమని చెప్పా? దైవములు అనగా దేవుని కుమారులు. ఇప్పుడు ఏమవుతుందంట? సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుందంట? సైంటిస్ట్ కోసమా? డాక్టర్ కోసమా? డ్రైవర్ కోసమా? కండక్టర్ కోసమా? అమ్మా దేనికోసం ఎదురు చూస్తుందమ్మా? ఎవరి కోసం? దేవుని కుమారులు డాక్టర్లా? దేవుని కుమారులు సైంటిస్ట్లా? చెప్పండి. దేవుని కుమారులు వాచ్మెన్లా? దేవుని కుమారులు డ్రైవర్లా? ఎవరు దేవుని కుమారులు? ఎవరు నాన్న? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు దేవుని కుమారుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడా? ఎవరైనా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైనా చెప్పండి మీరు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎలాగయ్యాడైనా? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఆయన. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? జోయల్, అర్థమవుతుందా? ఇప్పుడు మీ కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు నాన్న? వరల్డ్. అందుకని బైబిల్ మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ అధ్యాయంలో దేవుడు కొండ మీదకి వచ్చి హలో మన మొత్తం ఊరంతా వచ్చేసాడు కూర్చుంటే వాళ్ళందరూ చూసి ఏమన్నాడు తెలుసా? అక్కడ ఆహారం లేని వాళ్ళు వచ్చారు, మురికి గుడ్డలతో వచ్చారు, పేదరికంలో ఉన్న వాళ్ళు వచ్చారు. అందరూ చూసి ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? అక్కడ ఒక ఉంది బాగా పేదరికంగా యశ్వంతలాగా. ఏం మాట్లాడుతుంది? లోకానికి వెలుగంట. నా ఇంట్లోనే ముద్దది లేదు, నాకు తింటాకి లేదు, నేను లోకానికి వెలుగంటే ఏం మాట్లాడుతున్నాడు రా బాబుయుడు అని అన్నామంట. హలో విన్నారా? ఏముంది? జాన్వేశ్వరి ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నారా ఇక మీరు? లోకానికి వెలుగా? నేను మా అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదాన్ని చూస్తున్నాను, నువ్వేంటి అట్లా మాట్లాడుతున్నావు అన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఎవరు మీరు? లోకానికి. ఇప్పుడు సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఇప్పుడు నువ్వు ఎవరు అని తెలుసుకుంటే నీకు సృష్టి లోపడతాని చెప్పా. ఎబినేజర్, మీరు ఎవరు అని తెలుసుకుంటే నీ కోసం సృష్టి లోపడతాయి, దయ్యాలు లోపడతాయా? నువ్వు దైవము అని తెలుసుకుంటే నీకు ఉపయోగమా నష్టమా? చెప్పండి. ఎంతమందికి నష్టం ఉంది? నేను దైవుని కుమారుని అని చెప్పుకుంటే నాకు నష్టం ఉంది అన్నాడు. ఎంతమంది ఉన్నాడు ఇక్కడ? దేవుని కుమారుడికి ఏం లోబడి? యేసుక్రీస్తు ప్రభువారికి ఏమని లోబడి అమ్మా? సృష్టి అంతా. దయ్యాలని దేవుడు ఏమని చెప్పాడు? రైట్ ఏమన్నాడు? ఎంతమంది దయ్యాలు పట్టిన ఒకటికి? సమాధుల్లో ఉన్నాడు ఎవరైనా? ఎవరురా? సేనానా? గెరాసిన్ల దేశంలో ఒక సమాధుల్లో ఉంటాడు ఒక క్యాండిడేట్. సేన. ఎంతమంది పట్టింది అన్నాడు? మేము ఎవరు అనుకున్నాం? మేము సేన, అనేకమైన సేనలు అన్నాడు. ఏంటి అనేకమైన సేన రూపాయి? అప్పటి వరకు ఆయనకి ఎలా తయారు చేశారంటమ్మా ఆయన్ని? ఆయన ఎలా ఉన్నాడంట? సంఖ్యలతో బంధించేసి అసలు ఎప్పుడు కానీ సాధు చేయలేకపోతున్నాడంట. ఎవరు మన రక్తస్రావం గల స్త్రీ ఉందా? ఆమె ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిందమ్మా? అమ్మా అందరి దగ్గరికి వెళ్ళిందంట. ఎవడు ఏం చేయలేకపోయాడంట. అనేక డాక్టర్ల దగ్గర తిరిగి అనేక తిప్పలు పడి దేవుడి దగ్గరికి వచ్చి ఈ చెంగు పట్టుకుంటే చాలని చెప్పి ఆయన చెంగు పట్టుకుంది. ఏమైందమ్మా? దేవుని కుమారుడు అంటే ఎవరు? పౌరమేనండి. మీరెవరు? ఇప్పుడు మీరెవరు? ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల ప్రకారం మీరు ఎవరమ్మా? నేను దేవుని పోలికని చెప్పండి. అర్థమవుతుందా? ఇవన్నీ మీ జీవితంలో, నిజ జీవితంలో రానున్న రోజుల్లో రేపటి నుంచి ఈ డివోషనల్ ఉండదు కనుక మీరు ఖచ్చితంగా ప్రతి వాక్యాన్ని మీరు నెమరు వేయాలి. ఇది ఎప్పటి వరకు ఉపయోగపడుతుంది? ఈ వాక్యం తెలుసా? మీ జీవితకాలం అంతా కూడా ఉపయోగపడే వాక్యం ఇది. ఒకరోజు వినేసి వదిలేసే వాక్యం కాదు ఈ వాక్యం. ఈ వాక్యాన్ని మీ అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకెళ్ళాలి. నేను దైవాన్ని, స్కూల్కి వెళ్తే స్కూల్కి నేను దైవాన్ని, పనికి వెళ్తే పనికి నేను దైవాన్ని. ఆ పనికి వెళ్తాం కానీ ఎవడో తగులుతాడు నీకు? ఎవడు? ఏదో అనారోగ్యం వచ్చిన వాళ్ళు తగులుతారు.
అయిపోవాలంతే. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు భూమి మీద పని ఉందా అమ్మా? ఇప్పుడు భూమి మీద మీకు పని ఉందా? ఇక్కడ భూమి మీద పని లేనివాడు ఎంతమంది ఉన్నాడు? హలో, భూమి మీద పని లేదు అన్నోడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యం చొప్పున ఆలోచన చేస్తే మీరు భూమి మీద పని ఉందా లేదా? మీకు వెళ్ళిపోతారు, గోతుకెళ్ళిపోతారా? ఎంతమంది? అఖిల్ గోతుకెళ్ళిపోతావా? అర్థమవుతుందా? ఇవన్నీ నేను ఏం చేశాను? ఈ 40 రోజులు చేపతో ఉన్నాడు తోమే మిమ్మల్ని. మీరు కొంచెం ఫీల్ అయ్యారేమో, ఏంటి ఎక్కువసేపు చెప్తాడు అనుకున్నారేమో, కానీ మీకు ముత్యాలు లాంటి మాటలు చెప్పుకుంటూ వచ్చాను నేను. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడ్డారు లేదు, కానీ నేనైతే బ్లెస్ అయిపోయా. వాక్యం ద్వారా నేను బ్లెస్ అయిపోయా. నిజం చెప్తున్నా, నేను బ్లెస్ అయ్యా. ఈ వాక్యం చెప్పుకుని నేను నాకుగా చెప్పుకుంటూ మీకు చెప్పాను. మీరు అనుకున్నారు మీకోసం చెప్పాను అనుకున్నారు, కాదు, నా కోసం చెప్పుకొని మీకోసం చెప్పాను. అర్థమైందా? సరే, ఈరోజు చివరి అంశం చాలా 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 పవర్ఫుల్ అంశం అన్నమాట. ఎక్కువసేపు చెప్పడం ఇది చాలా తక్కువే ఉంటుంది అంశం, కానీ ఇది మీ జీవితకాలం అంతటికి సంబంధించిన వాక్యం. అర్థమవుతుందా? అంశం ఏంటన్నా? అమ్మా నన్ను కొంచెం వాటర్ ఇస్తారు, నాకు వాటర్ అవుతుంది బాగా. ఏంటన్నా అంశం ఏంట్రా తల్లి? ఏంటమ్మా? దాతృత్వంలో ఉన్న శక్తి. మీరు కూడా నాకు చెప్పలా, అంశం మర్చిపోయారు మీరు. స్థుతిలో ఉన్న శక్తి కూడా నేను చెప్పాను మీకు అంశం. వాక్యం వినేటప్పుడు మాట్లాడకూడదు. చెప్పింది మీకేనా? ఏ సాత్వి చెప్పండి, ఏంటి అంశం ఏంటన్నా? దాతృత్వం అంటే ఏంటమ్మా? తెలుగులో చెప్పండి పర్యాయ పదాలు. దాతృత్వం అంటే ఏంటి? ఇచ్చే మనసు అంట, సహాయం చేయటం, ఇంకేదో పవర్ఫుల్ మాట చెప్పండి అనుకో. దాతృత్వము ఇంగ్లీష్లో ఏం పెట్టా? పవర్ ఇన్ చారిటీ. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి భూమి మీద పని అయిపోయింది అనండి. నాకు ఈ భూమి మీద పని అయిపోయిందని చెప్పండి అందరూ చెప్పండి. నాకు ఈ భూమి మీద పని అయిపోయిందని చెప్పండి. మాకు ఈరోజు ఈ స్కూల్ అయిపోయిందని చెప్పండి. అవులా? అవులా 3 months ఉంది ఇంకా కోర్సు. అదే టైమింగ్ మార్చుతుంది అంతే, వచ్చేవాళ్ళు రావచ్చు. రైట్ అనా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనకి భూమి మీద పని అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చారు అనుకుందాం. కూర్చోండి మేడం, ఓకేనా? యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. మోహిత్ చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను మీకు. మీరు అసలు వాక్యం వింటే మీకు దెమ్మ తిరిగిపోతాయి. హలో, వినండి జాగ్రత్తగా. మనకి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చేసారు. మనల్ని సంఘంతో తీసుకెళ్ళిపోయారు ఆయన పైకి. అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది, అదేంటో చూడండి. ఆ మేడం గారు చదువుతారు, చాలా జాగ్రత్తగా వినండి. రైటా? చదవండి మేడం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలు చదవండి టకటక. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఒకసారి చూడండి. ఇప్పుడు మీరందరూ పరిశుద్ధులు అనమాట. ఎవరు? ఇప్పుడు జరిగే జడ్జిమెంట్ ఏంటంటే వినండి. బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాలి. ఎవరాళ్ళు? ఎవిడెన్స్ నేను గంటెత్తే పోతే బయటకు వస్తుంది. మా కీబోర్డ్ ఒకటే నేర్చుకుంటే యూజ్లెస్ అది. ఆ గేట్ వేసానా? డోర్ పెట్టి. ఇప్పుడు మీ గురించి చెప్తున్నా నేను. ఈ అంశం ఏంటి తెలుసా? ఇది అల్టిమేట్గా ఏం బయటకు వస్తుంది తెలుసా? మీరు పరలోకానికి వెళతారా వెళ్ళరా అనేది డౌట్. ఇప్పుడు మీకు క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? వినండి. ఇప్పుడు జడ్జిమెంట్ అనమాట. ఎవరు? మీరందరూ పరలోకంలోకి మీరు చక్కగా ప్రవేశించారు. సింహాసనంలో దేవుడు కూర్చున్నాడు. ఎలాగే కూర్చుని ఇక్కడ కొంతమందిని ఆయన పరిశీలన చేస్తున్నాడు అనమాట. పరలోకానికి కదండి, మర్చిపోయాను, సారీ, నేను తప్పు మాట్లాడుతున్నాను. పరలోకానికి వెళ్ళే ముందు జరిగేది మ్యాటర్ అనమాట ఇది. అంటే మీరు పరలోకానికి వెళతారా నరకానికి వెళతారా జడ్జిమెంట్ టైం అనమాట ఇది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నా యేసయ్య కూర్చున్నాడు. ఇక్కడ కూర్చుని ఇక్కడ ఏమన్నాడంటే పక్కన వాళ్ళు పిలిచాయా, ఇక్కడ కొంతమందిని మీరు బయట తీయాలి, నేను పరలోకాన్ని అలా తీసుకెళ్ళాలి,
కొంతమంది నరకంలో పడేయాలి నేను, వీళ్ళు ఎవరు నరకంలో పడేద్దామా, ఎవరిని పరలోకానికి పంపిద్దామని దేవుడు ఆలోచన చేసి ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అదేంటో ఇప్పుడు మనం ఒకసారి చదువుదాం. చదవండి మేడం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడి మీరందరూ ఎట్లాగే ఏంటది ఇలాగే అందరూ మొత్తం భూలోకంలో ఉన్న ప్రజలందరూ వచ్చేసి గొల్లవాడు మేకలలో నుండి గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఇప్పుడు సాధారణంగా మేకలు గొర్రెలు మేపుతారు కదా బయట, వాళ్ళు గొర్రెల్ని మేకల్ని రెండింటిలో కూడా తోలికెళ్తారు తోటలోకి. తోలికెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి గొర్రెలోకి మేకల దొడ్లో మేకల్ని పంపించడానికి ఏం చేస్తారు వాళ్ళు, మీరు ఎప్పుడు చూసుంటారేమో, మాకు తెలుసు ఊర్లో మా పల్లెటూరులో గొర్రెలు వేరు చేస్తారు, మేకల్ని వేరు చేస్తారు. అలాగే ఇక్కడ వేరు చేస్తారనమాట. ఎలా వేరు చేస్తున్నాడు, పరలోకానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారో వేరు చేస్తున్నాడు. చదవండి మేడం. తన కుడివైపున గొర్రెలను, నా వైపున ఉన్నారు జెస్సీ అక్కోళ్ళు, మన వీళ్ళందరూ ఉన్నారు. కుడివైపున ఎడమ వైపున యశ్వంత్ బ్యాచ్ మొత్తం ఉన్నారు, దోల సంఘానికి అధ్యక్షులు మొత్తం ఉన్నారు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. వినండి, ఇప్పుడు మధ్య ఉంటుందండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన ఒకసారి వినండి. ఏం మేడం, లోకము సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు వినండి, రైట్ సైడ్ ఉన్నాడు అన్నాడు, అయ్యా లోకము పుట్టినది మొదలుకొని అంటే ఈ భూమి ఆకాశములు కలుగు చేయబడినది మొదలుకొని, మానవుని సృష్టించినది మొదలుకొని మీరందరూ కూడా ఆశీర్వదించబడిన వాళ్ళంట, వీళ్ళందరూ కూడా శపించబడిన వాళ్ళంట. ఎందుకు శపించబడిన వాళ్ళు చూద్దాం ఒకసారి. చదవండి మేడం. నేను ఆకలి యశ్వంత్ జాతి వినాలి, చాలా సీరియస్ పాయింట్ ఇది, చాలా సీరియస్ పాయింట్ ఇది, వినండి జాగ్రత్త. చదవండి. నేను ఆకలి కొంటిని ఇదిగో వినండి ఒకసారి, మొగోళ్ళందరూ నా వైపు చూడండి ఒకసారి. వీళ్ళందరూ ఏమన్నాడంటే వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబడిన వాళ్ళు అంటే, వీళ్ళందరూ కూడా ఎలా ఆశీర్వదించబడిన వాళ్ళు చూడండి ఒకసారి. చదవండి మేడం. మీరు నాకు భోజనము పెట్టి, ఫస్ట్ చదవండి మళ్ళీ ఒకసారి. మీరు ఆకలి కొంటేరి, మీరు నాకు భోజనం ఎవరికి పెట్టారు నాన్న, ఎవరికి పెట్టారా, ఎవరికి పెట్టారు? యేసయ్య అన్నాడు ఇక్కడ, అయ్యా ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. చదవండి మేడం. దప్పిగొంటిని నాకు దాహం వచ్చింది, దప్పిగొన్నప్పుడు నాకు వాటర్ ఇచ్చారు. పరదేశినై ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు. అంటే ఏంటి పరదేశం అంటే ఏంటి? ఒక దేశం నుంచి ఒక దేశానికి వచ్చి ఉంటారా వలసలు, వాళ్ళు ఏమంటారంటే పరదేశులు అంటారు. అంటే వేరే ఒక ప్రాంతం నుంచి వస్తే, మీ ఊరు వస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగి, ఇండ్లు వాకిళ్ళు లేని వాళ్ళు, వేరే ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ జెస్సీ ఏం చేసి దగ్గరికి తీసుకుని, అమ్మ పర్లేదు రండి, మాకు చిన్న దొడ్డు ఉంది, పాక ఉంది, ఆ పాకలో ఉండండి మీరు అని చెప్పి జెస్సీ ఏం చేసింది, వాళ్ళని ఉంచుకుంది. చదవండి ఇంకా. దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి, చెరసాలలో ఉంటిని నన్ను నా యొద్దకు వచ్చితిరని చెప్పి, అందుకు నీతిమంతులు ఇప్పుడు అమ్మ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు ఇప్పుడు నా హాస్పిటల్లో నువ్వు వెళ్ళావు తల్లి, అమ్మ నువ్వు ఎప్పుడైనా వెళ్ళావురా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావమ్మా, ఎప్పుడన్నా ఆయనకు బట్టలు ఇచ్చావా, ఆయన ఎప్పుడన్నా బట్టలు ఏమైనా పడుకున్నాడు ఆయన, నువ్వు ఎప్పుడు ఇచ్చావమ్మా, వాటర్ ఎప్పుడు ఇచ్చావా అమ్మా, నువ్వు ఎప్పుడు వాటర్ ఇచ్చావు సైకి నువ్వు, మరి నువ్వు ఆశీర్వదించబడేటయ్యో నువ్వు, నిన్నేమన్నాడైనా నా కుడి చేతి వైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా రండి లోపలికి అన్నాడు. ఎక్కడికి? పరలోకానికి. మీరేం చేశారంట? ఆయనకు ఆకలి అయితే ఆహారం పెట్టారంట, వస్త్రం లేకపోతే అమ్మ జడాలు వద్దమ్మా ఇటుండ్రా, వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చారంట, ఇంకా హాస్పిటల్లో ఉంటే చూడటానికి వెళ్ళారంట, ఇంకమ్మా జైల్లో ఉంటే వెళ్ళి అయ్యా పర్లేదు వచ్చేస్తావులే అన్నారంట యేసయ్యని. విడ్డూరంగా లేదు మనకి, ఇది విడ్డూరంగా లేదు ఏమ్మా సుష్మా, ఎప్పుడున్నాడమ్మా నీ యేసయ్య జైల్లో? విచిత్రం ఉంది కదా మనకిది కదా. మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు మీరు, మళ్ళీ మీకు తెలియదు, మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు అక్కడ కూడా అదే అంటారట. చదవండి మేడం ఒకసారి, చదవండి ఒకసారి, మేడం చదువుతారా? అందుకు నీతిమంతులు ప్రభువా, వీళ్ళే జెస్సీ సుష్మా అక్కోళ్ళు వీళ్ళందరూ ఏమన్నారు? ప్రభువా
ఎప్పుడు నీవు ఆకలి కొని నువ్వు ఎప్పుడు ఉన్నావు ఆకలితో? ఈ భూమి ఆకాశం నీది, కొండ మీద ఉన్న పశువులన్నీ నీయే, మేమందరం నీ వాళ్ళమే. నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావయ్యా? నీకేమైనా మైండ్ పోయిందా అంటాం చేసి. నీవు ఆకలి కొని ఉండుట చూచి, మేము ఆకలి కొనిట చూచిగా, నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చి తిని, నీవు దప్పికొని ఉండుట చూచి, నువ్వు దప్పికొని ఉండుట చూచి దాహం ఇచ్చి తిని, ఎప్పుడు పరదేశి అయినట చూచి, ఎప్పుడు పరదేశి అయినట చూచి నిన్ను చేర్చుకుంటాం ప్రభా అని అంటే యేసయ్య ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి మేడం. దిగంబరి ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగవై ఉండుట ఆయనను చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిట్టు గనుక నాకు చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అని. అందరూ హల్లెలూయా చెప్పండి. అమ్మ, మీ ఇంటికి ఎప్పుడైనా అడుక్కున్న వాళ్ళు వచ్చారా? ఎప్పుడు వచ్చి, అమ్మా ఓ రూపాయి తల్లి, అమ్మా ఒక చొక్కాయి ఉంటాయి అమ్మా, ఏమన్నారు? అమ్మా ఒక చొక్కాయి ఉంటాయి అమ్మా, అమ్మా ఇంకేమన్నాడు? అన్నం ఉంటే పెట్టమ్మా. ఎవరైనా యేసయ్య రూపంలో ఉన్న అడుక్కున్నాడు. ఎంతమంది పోలే మళ్ళీ మా ఇంటి దగ్గర లేదు, వెళ్ళు ఆ పక్కనింటి పో అని ఎంతమంది అన్నారు మీరు ఇక్కడ? నేను అన్నా. ఎవరన్నా అన్నారు ఇక్కడ మీరు? అది చెప్తున్నాను కాస్త అని ఉంటాం ఖచ్చితంగా. అమ్మ లేదులేమ్మా ఈరోజు కొంచెం వెళ్ళిరా, పో ఆ పక్కన ఇంటికి వెళ్ళరా. అమ్మ దగ్గర డబ్బులు చిల్లర లేవు, వెళ్ళు చిల్లర, అది కూడా మా లేటది చిల్లర లేదు, వెళ్ళమ్మా వెళ్ళి పోపు అంటే నల్లకుండా వెళ్ళి ఇంకో పక్కకి ఇంటికి వెళ్ళి, అమ్మా ఒక రూపాయి ఇస్తావా? ఈయనెవరంట? అక్కడ ఏమనుంది? మిక్కిలి అల్పులైన మీరు ఒకరికి చేస్తే కనుక మీరు నాకు కూడా చేసి. ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరికి వచ్చిందమ్మా? పరలోక రాజ్యంలో ఎవరు వెళ్తున్నారు నాన్న? దాతృత్వం చేసిన వాళ్ళకి పరలోకం సమృద్ధిగా ప్రవేశించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అంటే అడుక్కునే వ్యక్తికి మనకి ఎంత దగ్గర సంబంధం చూడండి. దేవుడు చూసేవా? నిజంగా ఆయన అందుకనే పక్షపాతి కాడంటాడు ఆయన. అడుక్కున్నోడిని కూడా అసలు అడుక్కున్నోడిని ధనవంతుడితో కనెక్షన్ కలిపాడు. బాగా డబ్బున్నోడు బేజల్ ఎవరు? ధనవంతుడు ఎవరమ్మా? అయ్యా కాదు బాబు, బైబిల్లో ధనవంతుడు ఎవరు? ఆయన ధనవంతుడైనటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు, అలాగే ఒక పేదవాడైనటువంటి లాజరు ఉన్నాడు. ఇప్పుడు పేదవాడు పరలోకానికి వెళ్ళాడా? ధనవంతుడు పరలోకానికి వెళ్ళాడా? అదేంటి డబ్బు అంత ఉందిగా, ఆడ పరలోకం ఎందుకల్లా చెప్పనా? లాజరు గారంట ఆయన గుమ్మం దగ్గర కూర్చున్నాడంట. ఈయన ధనవంతుడు గారు, సార్ నెమ్మదిగా ఆడి కారు వేసుకుని వస్తున్నాడు, ఆడి కారు వేసుకుని వస్తున్నాడు, బెంచ్ కారు వస్తున్నాడు, రాయల్ రేంజర్ వస్తున్నాడు. అయ్యా అన్నాడు, వెలకొని కూర్చో అన్నాడు ఈయన. ఎవరిని? భేదవాణ్ణి. ఎవరిని? భేదవాణ్ణి. ఇప్పుడు దేవుడు ఎవరు మారినాడు? కురుపులతో నిండుకొని, అయ్యా ఒక ట్యాబ్లెట్ అన్నయ్యా, ఒక ట్యాబ్లెట్ అన్నయ్యా, నా జ్వరం వచ్చిందయ్యా, ఒక ట్యాబ్లెట్ ఇయ్యా అని అంటే అసలు పట్టించుకోవట్లే మనోడు. నా రేంజ్ ఏంటి, ఇటు రేంజ్ ఏంటి, ఏమనుకుంటున్నాడు వీడు అన్ని విర్రవీగాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు? ఎవరు పరలోక రాజ్యానికి సమృద్ధిగా వెళుతున్నారు? పరలోక రాజ్యం ఎవరికి దేవుడు ఇస్తున్నాడు? చారిటీ. ఎవరికి? ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, లేదంటే ఏదో ఒక సందర్భం తీసుకుని వారంలో ఒకరోజైనా సరే ఎవరికొక నేను ఒక భోజనం పెట్టాలి, లేదంటే పరలోక రాజ్యానికి నేను అర్హుడిని కాదు అని గసగసలాడిపోవాలి. మనం ఏమనిపోవాలి? షేక్ పుట్టాలి. నువ్వు నరకానికి వెళ్తే ఎట్లా ఉంటుంది తెలుసు నీకు? ఏమన్నాడు ధనవంతుడు? ఏమన్నాడు? అయ్యా నేను ఇక్కడ ఉండలేకపోతున్నానయ్యా, ఈ మంటలో నేను కాలిపోతున్నా, అసలు కొంచెం దాహం ఒక చుక్కన నాలుగులేయ్యా అంటే ఆయన ఏమన్నాడు? అయ్యా ఆప్షన్ లేదు, ఇక నువ్వు అక్కడ ఉండాల్సింది, నేను ఇక్కడ ఉండాల్సింది. అదే ఆ రోజున ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ నా మొహాన్ని పడేస్తే నువ్వు కూడా నా దగ్గర కూర్చోవాడివి. ఎవరు అంటున్నాడు? బేదలాజరు అంటున్నాడు ఆ మాట. అయ్యా ఒక డోలో 650 ఇస్తే నాకు, నేను ప్రార్థన చేసేవాడు నీ కోసం. యుగాలు నరకం ఎప్పటి వరకు ఉంటున్నానా? అర్థమవుతుందా? చారిటీ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుందా? నాకు ఈ వాక్య ప్రత్యక్షత కలిగిన దగ్గర నుంచి నా మైండ్లో అది వెదులుతూ ఉందని నాకు దర్శనంగా పెట్టుకున్నదాన్ని మేము చేస్తూ ఉంటాం. మేము ఆ మినిస్ట్రీ ద్వారా మేము చేస్తాం. JCLP మినిస్ట్రీ ద్వారా మేము చారిటీ చేస్తున్నాం.
మొన్న ఈ మధ్య కొంచెం మేము ఆపాం, దాన్ని మరలా దేవుడు నాకు ఎందుకు ఆ ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఎంతమంది చేస్తారు అట్లా చెప్పినప్పుడు? బాధ్యతగా ఎంతమంది చేస్తారు? మీరు నరకానికి తప్పించుకోవాలంటే, పరలోకంలోకి వెళ్ళి ఆ మార్గంలో మీరు ఇరుక్కుపోకూడదంటే మీరు ఏం చేయాలి? కనీసం వచ్చినోడికి ఒక గొడ్డన్న కొనిచ్చు. ఒకరోజు నువ్వు టిఫిన్ మానేసి ఒకరోజు నువ్వేం చేస్తావు? 20 రూపాయలు టిఫిన్ మానేసి ఆ 20 రూపాయలు టిఫిన్ పట్టుకెళ్ళి రోడ్డు మీద ఇలా వెళ్ళి ఒక వాటర్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళి అలా ఇచ్చిరా, నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. ఎగ్జాంపుల్ ఎవరు దానికి? పేద లాజరు. ఎవరు? లాజరు. కురుపులతో, మొత్తం కురుపులేనంట, బాడీ అంతా మొత్తం కురుపులే. కానీ ఎక్కడికి వెళ్ళాడమ్మా? తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు ఏమైపోయాడు? ఇప్పుడు నీకు డబ్బు ఉంటే ఆ డబ్బు దేవుని రాజ్యాన్ని ఖర్చు పెట్టలేదనుకో, అది నీకు ఎందుకన్నా పనిచేస్తుందా? డబ్బు చెప్పండి. నీకు కోట్ల ఆస్తి ఉంది, అది దేవుని రాజ్యంలో నువ్వు ఖర్చు పెట్టలేదనుకో, నువ్వేమైపోతావు? ఇప్పుడు చెప్పండి. అందుకని ఒక మాట బైబిల్లో ఉంది, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించేదానికంటే వంటే సూది బెచ్చంలో దూరుట సులభం. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడని కాదు. అబ్రహాం ఎవరు? బహుధనవంతుడు. యాకోబు ఎవరు? బహుధనవంతుడు. బైబిల్లో మన పితరులందరూ కూడా బహు రిచ్ మ్యాన్. వాళ్ళు పరలోకి వెళ్ళలేదా? మరి ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడం సులభం, అది అంత ఈజీ కాదని ఎందుకన్నాడు దేవుడు చెప్పండి? వాడు తన దగ్గర ఉన్న డబ్బుల్ని దేవుని కొరకు ఖర్చు పెడతల్లా, దేవుని రాజ్యం కొరకు ఒక కీబోర్డ్ కూడా కొట్టల్లా. అదే బుక్స్ కొని మనం బుక్స్ వేసి మెల్లో వేసి తోసి పంపిస్తా స్కూల్కి. ఇన్ని బుక్స్ ఎంతమంది మోసుకెళ్తారు రోజు? రేపు నుంచి ఉండదు చూడండి. ఇక నా ఇల్లేస్తా, ఆ ఇల్లు శాఖని చూద్దాం అనుకుంటున్నాం రోజు. నేను అందుకని మా పిల్లోడు బుక్స్ మోపి నేను అసలు తెలుసు మీకు, అస్సలు సమస్య లేదు. ఆ బుక్స్ నేను ఎందుకు మోపిస్తా? పరిశుద్ధాత్మలు ఇవ్వాలనుకున్నా మా అబ్బాయి. అదవుతుందా? నాకు తెలుసు, సీక్రెట్ నాకు మొత్తం తెలుసు. ఎంతమంది బ్లెస్ అవ్వాలనుకుంటున్నారు మీరు? చెప్పండి, ఎంతమంది బ్లెస్ అవుతారు? ఇప్పుడు రండి, ఇక ఇలా ఎవరండి చూద్దామండి. మీరు బ్లెస్డ్ పర్సన్ లేక మీరు మేడం ఇప్పుడు చదవండి మేడం, ముగించేస్తాను ఇక నేను. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనమాట, ఎడవ చేతి వైపు వాళ్ళు పిలుస్తున్నారు. ఇక ఎవరు వీళ్ళు? మేకలు. చదవండి మేడం, ముగించేసరే అప్పుడే. అప్పుడు రోగినై ఉండుట మేడం అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఒకనిలో మీరు చేసిద్దరు కనుక మీరు నాకు కూడా చేశారయ్యా. మీకు తెలియదు, నేనే వచ్చా మీ ఇంటికి, వస్త్రాలు లేకుండా నేనే మీ ఇంటికి వచ్చా, డబ్బులు లేవని ఊరికే మీ దగ్గరకు వచ్చా నేను. అర్థమవుతుందా? నాకేదో ఇల్లు లేక కాదు, అయినా ఇల్లు లేనట్టుగా మీ దగ్గరకు వచ్చా. ఏమైనా ఇల్లు ఇస్తారేమో అని. అయినా మీరు ఒప్పుకోలా. మీ దగ్గర ఇంత డబ్బు ఉంది కానీ మీరు ఇల్లు ఇవ్వలేదు నాకు. నేను ఎందుకు తీసుకెళ్ళాను నా రాజ్యానికి చెప్పండి అని అన్నాడు అక్కడ. ఇప్పుడు చెప్పండి మేడం, లెఫ్ట్ సైడ్ చెప్పండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండేవారు. అన్న పెదన్న అన్నగారు, సంజీత్ గారు, పవన్ గారు, అమిత్ గారు, చిన్ను గారు, రిక్కీ గారు, స్కూటర్ పక్కన పెట్టండి. మీకు ఎలక్ట్రీషియన్ అవుతారండి మీరు? ఏమన్నా దైవం వల్ల రా స్వామి అని చెప్తున్న ఎలక్ట్రీషియన్ అవుతారండి ఆయన. చదవండి మేడం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండేవారిని, ఎడమ వైపు ఉన్నటువంటి జీవను చూసి శపింపబడిన వారులారా. అయ్యో బాబోయ్, ఇది ఎక్కడ పోవాలి స్వాము? అయ్యగారు తెల్లబట్టలు బాగున్నారు సార్, మీరే, మీ పేరు గుర్తులేదు. వినండి, మిమ్మల్ని ఏమంటాడు? మిమ్మల్ని శపించబడిన వారులారా అన్నాడు శేఖరం చూసి. ఎవరు? నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్నేమన్నాడంటే నిన్ను తగలయ్యా అన్నాడు. చదువు. నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు. నన్ను విడిచి అమ్మ, అదేంటి? వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది కదా మేడం, స్టార్టింగ్ నుంచి ఉంటుంది కదా. చదివి మీరు వినిపించుకోలేదు. ఎప్పుడు చదివారు మేడం? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన ఎక్కడికి వెళ్ళాలంట? నిత్య అగ్నిలో. ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఎందుకు మిమ్మల్ని చెప్పించబడిన వాళ్ళు ఉన్నాడు? చదవలేదు మేడం. చదవండి మేడం, చదవండి. అపవాదికిని వాని దూతలకును. 41వ చదవండి మేడం.
అపవాదికి వాని దూతలకును ఆ. సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చా, మీకు తెలియదు, కానీ నాకు మీరు ఆహారం పెట్టలేదు. చదవండి మేడం. తప్పిగొంటిని, మీరు నాకు దాహం నాకు ఇయ్యలేదు. వాటర్ అయ్యి మీ దగ్గరికి వచ్చా, నాకు దాహం ఇవ్వలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. పరదేశిగా మీ ఇంటికి వచ్చా, నన్ను చేర్చుకోలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. దిగంబరిగా ఉంటిని, నాకు బట్టలు ఇవ్వలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, రోగినై చెరసాలలో ఉంటిని, నన్ను చేర్చుకోలేదు, చూడకుండా రాలేదు. అందుకు వారును ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా నా ఇంటికి? అసలు సృష్టికర్తవు కదా జీవన్ గారు, అసలు సృష్టికర్తవు కదా ప్రభువా, ఈ భూమిని ఆకాశమును కలుగు చేసినట్టు మా గొప్ప దేవుడు కదా నువ్వు, కొండ మీద పశువులని నీయే కదా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావయ్యా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకెప్పుడు వాటర్ అయిందయ్యా? నేను ఇచ్చి జీవజలములు త్రాగువాడు ఎప్పుడు తప్పకుండా నువ్వే చెప్పావు, నాకు ఆకలి అవుతుంది అన్నావు, నాకు దాహం అయిపోతుంది అన్నావు, నువ్వెప్పుడు అయ్యావయ్యా? దాహం ఎప్పుడైందయ్యా నీకు? నాకు అర్థం కాలేదు అని అంటున్నాడు జీవన. చదవండి మేడం. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక. హలో, ఒకసారి తలల పైకెట్టండి అందరూ, నేను ముగించేస్తాను. తలల పైకెత్తండి. వీళ్ళు ఏం చేశారు? రైటర్ నా అక్కళ్ళందరూ ఏం చేశారు? ఏసఐ వస్తా గమనించారు, ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నారు. అరే ఏసఐ వచ్చాడు, అరే ఎవరిని అడుక్కునే వ్యక్తి ఇంటికి వస్తే అరే రే అక్క అమ్మ ఏసఐ వచ్చాడు, ఆయనకి ఆహారం పెడతారా అని చెప్పి ఏసఐకి ఆహారం పెట్టింది తల్లి. ఈ జీవన్ గారు ఏసఐ ఇంటికి వచ్చి డోర్ కొడుతుంటే అమ్మా అని పోయి అన్నాడు జీవన్ గారు. ఇప్పుడు ఏమన్నాడు జీవన్? ఏమన్నాడు? ఒరే చెప్పించుకున్నాడా, నీవు పరలోక రాజ్యానికి అర్హుడవు కాదు. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన్ని? దెయ్యాల కోసం ఏర్పాటు చేయబడిందండి. ఏంటిది? నరకం. నువ్వు అక్కడికి వెళ్ళరా దరిద్రుడా అన్నాడు ఆయన్ని. నిజుడు ఆటాడుకున్నాడు ఈయన చెప్తుంటే, నువ్వు నిజంగా నరకానికి వెళ్ళేటట్టు నువ్వు. నేను నరకం వీడియో చూపిద్దాం అనుకున్నా, దగ్గర టీవీలో చూపించలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? దాతృత్వం ఇంపార్టెంటా, ఆప్షనా, లేదంటే చేసినా పర్వాలేదా? అమ్మా ఆప్షనా కంపల్సరీ? దాతృత్వం అనేది ఆప్షనా కంపల్సరా? నువ్వు ఒకవేళ దాతృత్వం చేయలేదనుకో, ఆహారం పెట్టలేదనుకో, నువ్వు వస్త్రాలు ఇవ్వలేదనుకో, నీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు వారిని చేర్చుకోలేదనుకో, నువ్వు వారికి వెంటనే వాటర్ ఇవ్వలేదనుకో, నువ్వేమైపోతావు? అదేంటి దైవము కూడా ఆ పని చేయొచ్చా? దైవం అన్నావు, అదన్నావు, ఏంట్రా బాబు నన్ను రోజు రోజు తయారు చేస్తానంటారు స్వామి అనుకుంటున్నారని మీరు కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం నాన్న? మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. చెప్పండి, భూమి మీద నీకు ఎక్కడైనా దైవములకు వ్యతిరేకమైన సంఘటన ఏదైనా కనపడుతుంది అనుకో, దాని విషయంలో నువ్వు ఏమవ్వాలి తెలుసా? ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదైనా ఒక చెడు జరుగుతుంది అనుకో, ఏదైనా ఒక చెడు జరుగుతుంది అనుకో, ఏదైనా ఒక గోళ జరుగుతుంది అనుకో, ఏదైనా ఒక దేశంలో బాంబు పిల్లలు జరుగుతున్నాయి అనుకో, ఇప్పుడు కరోనా వస్తుంది అంటున్నారు, నువ్వేం చేయాలి నాన్న? యశ్వంత్ నువ్వేం చేయాలి? కరోనా రా ఇంట్లోకి రా, నీకోసం నేను చూస్తాను రా అను ఒకసారి. డోలో 650 మొత్తం 12 రకాల ట్యాబ్లెట్లు 15 రోజులు, అది కూడా నో గ్యారెంటీ నో వారంటీ. అయ్యా 3 రాత్రులా? అర్థమవుతుందా నాన్న? నేను జోక్గా చెప్తున్నా, ఎందుకు తెలుసా? మీరు వింటారని చెప్తున్నాను నేను, కానీ నా లోపల సీరియస్నెస్ ఉంది. చెప్పండి, ఇప్పుడు దాతృత్వం చేయాలా వద్దా? మనం చేయాలా వద్దా? చేయాలా వద్దా? ఒకవేళ నువ్వు చేయకపోతే ఏమైపోతావు? నరకానికి పోతానని చెప్పు. చేస్తే ఏమైపోతావు? లోకానికి వెళ్తానని చెప్పు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది చేస్తారు చెప్పండి ఈ రోజు నుంచి? ఇప్పుడు మీరు ఎంతమంది దాచారా? గ్రేసీ ఏది? గ్రేసీ కాయిన్స్ ఎంత దాచావు ఇప్పటికి? డాడీ ఇచ్చిన డబ్బులు ఎంత దాచావు చెప్పు. ఎంతమంది డబ్బులు దాస్తున్నారు? డాడీ ఇచ్చిన డబ్బులు చెప్పండి సార్. శేఖర్ ఎంత దాచావు ఇప్పుడు డబ్బులు? 500 ఏం చేద్దాం అనుకుంటున్నట్లే? నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు తెలియదు, 200 రూపాయలు భోజనం కట్టుకుని ఎవరికైనా ఇద్దరికి ఇవ్వు. అర్థమైందా? అది ఎంతమంది చేస్తారు?
ఈ రోజు నుంచి మీరు డబ్బులు దేనికోసం దాచుకోవాలి చెప్పండి, దేనికోసం దాచుకోవాలరా? ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడానికి, దాహమైన వాళ్ళకి దాహం ఇవ్వడానికి, వీటి కోసం దాచుకోండి డబ్బులు. అప్పుడు మీ డబ్బులు తుప్పడతాయా? శత్రువు వాటిని ముట్టడం. మీ డబ్బులు సేఫ్గా ఉండాలి, మీరు దాచుకోవాలంటే బీరువాలో మీ డబ్బులు మీరు ఏం చేయాలి? తీయాలి బయటికి. ఏం చేయాలి? దేనికోసం తీయాలి? తప్పదే కాదు, అది ఆప్షన్ కాదు చెప్పేశారు. ఏమన్నాడు? ఫైనల్గా నీ యొక్క మార్గం ఏంటి? పరలోకమా నరకమా? నువ్వు దీని మీద ఆధారపడింది నీ జీవితం. హలో, ముగించేసానా? మీ జీవిత కాలానికి ఎప్పటి వరకే మీరు ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఈ పని చేయాల్సిందే. లేదా నువ్వు దేశంలో పేదరికం అనేది లేకుండా చేయాలి నువ్వు. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తి అలా చేసాడు. ఎవరో చెప్తారా? అసలు ఆ దేశంలోనంట పేదరికం అనేది లేదంట. అలా ఆ దేశాన్ని చక్కగా ప్రొటెక్ట్ చేశాడు ఆ వ్యక్తి. ఎవరో తెలుసా? డేవిడ్. ఎవరైనా? దావీదు. ఏం చేశాడు దావీదు తెలుసా? అందుకని సొలొమోనుకి దేవుడు ఆహారం పెట్టించాడు తెలుసా? రోజుకి ఎన్ని వేల గొర్రెలో తెలుసా ఆయన వండేది? ఎన్ని వేల జంతువుల్ని వండి భోజనం పెడతారు తెలుసా సొలొమోను జ్ఞాని. ఆయన జ్ఞానం, ఆయన ఐశ్వర్యం ఇప్పటి వరకు ఎవరికి జరగల. ఎందుకో తెలుసా? వాళ్ళ ఫాదర్ అలా డోర్ ఓపెన్ చేశాడు దేవుడు రాజ్యం కొరకు. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? ఇప్పుడు ఈ 40 రోజుల వాక్యాలన్నీ ఎంతమంది ఆశీర్వదించబడ్డారు చెప్పండి. వాటన్నిటి మీరేం చేయాలి? ఇతరులకి చెప్పాలి. అవి మీకోసం చెప్పాలి నేను, అవి ఇతరులకు చెప్పడానికి చెప్పాను మీకు వాక్యాలు. మీరు ఒక సేవకుడు అయిపోవచ్చు మీరు వాక్యాలు పట్టుకుని. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఫైనల్గా ఒకే మాట చెప్పాలనుకుంటున్నా. మధ్యాహ్నం చెప్పడం నాకు కుదరదు కాబట్టి మీరు ఎవరై ఉన్నారు? మీ కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు తల్లి? హలో, నేను ఇంకొక పాయింట్ చెప్దాం అనుకున్నా నాన్న, ఇంకొకటి మిస్ అయిపోయాను నేను. ఆదాము అతిక్రమం ద్వారా లోకం మీదకి ఏమొచ్చిందో మీకు తెలియదా, కానీ మీతో ప్రార్థన చేయించాను. ఆదివారం చెప్పా ఆ మాటలో. ఆ రోజు మీరు రాలా. నాకు కుదిరితే మధ్యాహ్నం నేను జస్ట్ మీకు ఇంటరాక్షన్ ఇచ్చి వదిలేస్తాను. ఎందుకంటే చెప్పకపోతే నాది పాపం అవుతుంది. ఏమవుతుంది? పాపం అవుతుంది. జ్ఞానం లేకుండా ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చాను కదా ప్రేయర్ పాయింట్స్ అని చెప్పేసి మీరు ఇక అలాగే ఇగో అయ్యగారు ఇచ్చారు. నా ఆదాము అతిక్రమం ద్వారా లోకమంతటి మీదకి వచ్చిన శాపములన్నీ నా మీద విసిరగొట్టబడి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ప్రతి ఆశీర్వాదము నా గృహములనికి వచ్చును కాక ఆమె నన్ను పడుకున్నాం అనుకో రాదు. ఎంట్ర బాబు ఈ అయ్యగారు ఏంటి ఆదాము అన్నాడు, అతిక్రమం అన్నాడు, శాపం అన్నాడు. అసలు ఏంటి ప్రార్థన ఏంటని ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళు ధన్యులు అవుతారు. నిజంగా ఆ ప్రార్థన పాయింట్ నెరవేర్చబడతాయి. ఎంతమంది హల్లెలూయా చెప్తారు? చేస్తారా? అందరూ ప్రార్థన చేస్తారా? మోకరించండి, ముగించేస్తాను. మోకరించండి, సీరియస్గా మోకరించండి. ప్రభువా, ఇప్పుడు వరకు నేను దాచిపెట్టిన డబ్బులన్నీ నీ రాజ్యంలో ఖర్చు పెడుతున్నాయని అడగండి. ఏసయ్యా నాన్న కీబోర్డ్ ఎవరు లేరా? బ్యాక్గ్రౌండ్ ఫీలింగ్ ఎప్పుడు చెప్తా. ఏసయ్యా ఇప్పటి వరకు నేను ఒక 10,000 రూపాయలు దాచాను ప్రభువా, చీర కొనుక్కున్నామని. ఇప్పటి వరకు మంచి పంజాబీ డ్రెస్ కొందామని ఒక 2,000 దాచాను ప్రభువా. అయితే దరిద్రం ఏంటో ఈరోజు మేము చెప్పాము నాకు కరెక్ట్గా. అట్లా ఖర్చు పెడతాను ప్రభువా. ఈ అయ్యగారు మామూలు కాదు, అనవసరంగా నన్ను ఖర్చు పెట్టేది అనుకోని పర్లేదు, నన్ను తిట్టుకున్న పర్లేదు. ప్రార్థన చేయండి. యేసయ్యా నేను ప్రభు నిజంగా పరలోక రాజ్యానికి ఆ మార్గంలో ఎక్కడ ఇరుక్కోపోకుండా, ఎక్కడ నేను ఇరుక్కోకూడదు ప్రభు. మధ్యలో ముడతప్పులు రాకూడదు, నాకు గచ్చబొదలు ఎదురవ్వకూడదు ప్రభు. సమృద్ధిగా నేను నీ రాజ్యంలో ప్రవేశించడానికి నా కొరకు కొంతమంది భూమి మీద ప్రభు ఆహారం లేని వారిని పెట్టావు ప్రభు. ఇక్కడ వస్త్రాలు లేని వారిని నాకు కనబడినప్పుడు నాకు అర్థం కాదు వీళ్ళు ఎవరో అనుకున్నా నేను. వాళ్ళు నిజంగా పేదరికంలో అనుకుంటున్నారు, పేదరికాలే ఉన్నారేమో, వాళ్ళు ఆహారం వాళ్ళకు ధనం లేక తిరుగుతున్నారేమో అని అనుకున్నా. కాదు ప్రభా, ఆ రూపంలో వచ్చిన నీవని నేను గ్రహించలేకపోయినేసి నా ఇంటికి చాలాసార్లు చాలామంది వచ్చారు ప్రభా. అయితే నేను వారిని ప్రభా బయటికి వెళ్ళిపోమని చెప్పాను. మీరు ఫస్ట్ గేట్ వదిలేసి వెళ్ళిపోమని చెప్పాను. అయినా ప్రభా క్షమించి వేసాను. డాడీ నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించండి వేసాను ప్రభా. అయ్యా ఈ రోజు నుంచి ప్రభు అయినా ఇదిగో నేను ఎప్పుడైనా అలా
గేటు తట్టినప్పుడు ఎవరైనా వచ్చి అమ్మా అన్నం పెడతావా, అమ్మా కొంచెం వాటర్ ఇస్తావా, అమ్మా కొంచెం నాకు ఒక చొక్కా ఇస్తావా, ఒక చీర ఇస్తావా అని అడిగినప్పుడు యేసయ్య నేను కాదనకుండా ప్రభా ఇదిగో తండ్రి నేను ఇవ్వాలి నైనా, ఇప్పుడు వరకు నాకు ఆ మనసు లేదు ప్రభా, అది కొత్తగా నాలో క్రియేట్ అవ్వాలి ప్రభా, దానికి ప్రభా నాకు కావలసిన పరిశుద్ధాత్మ సహాయం నాకు ఇవ్వండి యేసయ్య అడగండి. యేసయ్య అడగండి. యేసయ్య నిజంగానైనా ప్రభా నాకు ఎవరైనా ఎదురైతే ప్రభా నేను అలా చేయను ప్రభా, నిజంగా నన్ను క్షమించి యేసయ్య ప్రభా, నన్ను క్షమించు ఆయన, నన్ను క్షమించు ప్రభా, పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయండి. నేను వారికి ఆహారం పెట్టడానికి కావలసిన ధనాన్ని నా చేతికి ఉన్నాయి, మా మమ్మీ డాడీ ప్రభా వాళ్ళు ఇచ్చేటట్టు నాకు సహాయం చేయదు ప్రభా, ఇదిగో దేవతలు నా ఒళ్ళో కొలిచినట్లు నాకు సహాయం చేయదు ప్రభా. యేసయ్య నీ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నేను నరకానికి వెళ్ళటానికి వీల్లేదయ్యా, నేను పరలోకానికే వెళతాను ప్రభా. ఆ ధనవంతుడు అంత గొప్ప ధనం పెట్టుకుని కూడా ప్రభా పేదలాజరికి కనీసం ఒక ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండా ప్రభా నేను నరకానికి వెళ్ళిపోయా, నేను అలా చేయను ప్రభా. నాకున్న సమృద్ధిలోనే నాకున్న ధనాన్ని ప్రభా నేను ఇతరులకు ఖర్చు పెడతాను ప్రభా. యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయాలి అయినా ఇదిగో నేను ఇప్పుడు ఎదుగుతున్నాను ప్రభా, చిన్నపిల్లాడికి ఎదుగుతున్నాను, ఇప్పుడే పుష్కలంగా నేను ఎదగాలనుకుంటున్నాను ప్రభా, ఈ వయసులో నేను ఎదగాలనుకుంటాను కదా ప్రభా, ఈ జ్ఞానం చేత నన్ను కూడా ఎదిగింపచేయండి యేసయ్య. ఇక్కడ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు ప్రభా వారందరికీ సహాయం చేయండి. ఎవరు ప్రార్థన చేస్తారు ఈరోజు వారందరికీ సహాయం చేయండి యేసయ్య, వారందరికీ సహాయం చేయండి ప్రభా. చివరి ప్రార్థన ఎవరు చేస్తారండి ఈరోజు చివరి పేరు దేవాన్ని సహాయం చేయండి ప్రభా. చివరి అడగండి, మీరు ప్రార్థన అడగండి, యేసయ్య అడగండి, ఆయన సహాయం చేస్తాడు. ఆయన వాక్యం చెప్పండి మీతో మాట్లాడతాడు, మాట్లాడండి మీకు సహాయం చేయడానికి అడిగాడు. వెరీ గుడ్.